హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. ఏమీ లేదండి, అంత డొల్లలాగా నాకైతే అనిపిస్తుంది. అంటే మసిపూసి మారేడుకాయ చేయటం ఈ రకంగా అంటారు కదా, ఆ రకంగా అయితే ట్రైలర్ కట్ అయితే నాకైతే అనిపించింది. అదే లోకేష్ కనకరాజు గారు హీరోగా నటించిన డీసీ సినిమా యొక్క ట్రైలర్ కట్ అనమాట. యాక్చువల్గా ఈ సినిమా గురించి నేను అంత ఎక్సైటెడ్గా అయితే లేను. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, అంతకుముందు ఒక టీజర్ కట్ అయితే రిలీజ్ అయింది. అదైతే నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. లోకేష్ కనకరాజు గారు హీరో మెటీరియల్ లాగా కూడా నాకైతే అనిపించలేదు. కానీ ఇంకా సినిమా చూడకముందే మనం అలాంటి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయకూడదు. సినిమా వచ్చిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంక ఈ ట్రైలర్ వరకు మాట్లాడుకుంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ముఖ్యంగా మన తెలుగు ట్రైలర్ కట్ గురించి మాట్లాడుకుంటే ప్యూర్ నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్ అయితే నాకైతే కనపడుతుంది. సరైన డబ్బింగ్ కూడా చేయకుండా వాళ్ళైతే ట్రైలర్ కట్ని అయితే వదిలేశారు. ఏమీ లేదు అసలు ట్రైలర్లో చెప్పుకోవడానికి చూడడానికి కూడా ఏమీ లేదు. హీరో హీరోయిన్ ఉన్నారు, అందరినీ చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారంటే అక్కడ ఏదో ఒక అన్యాయం జరిగింది, అదేంటో మన సినిమాలో అయితే చూడాలి. హీరోయిన్ ఏమో ఒక ప్రాస్టిట్యూట్. ఆవిడ అలా ఎందుకు మారిందంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఆమెని అలా అమ్మేశారు కాబట్టి ఆవిడ ఆ వృత్తిలోకి అయితే వెళ్ళింది. ఇంకా మన హీరో ఒక రౌడీ, ఒక గ్యాంగ్స్టర్ టైప్లో ఉండే ఒక రౌడీ. వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయింది, పరిచయం అయిన తర్వాత స్టోరీ ఏ రకంగా వెళ్ళింది అనేది ఈ సినిమా అనమాట. రివెంజ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. అది హీరోయిన్ తరపు రివెంజా లేకపోతే హీరోనే రివెంజ్ తీర్చుకోబోతున్నాడా హీరోయిన్ కోసం, ఇదంతా మనం సినిమాలో అయితే చూడాలి. అయితే అసలు ఈ సినిమా పైన మినిమం బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి? అనిరుద్ధి గారు కొట్టిన బీజిఎం. ఆ రేజ్ బీజిఎం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది, సోషల్ మీడియాని ఊపేస్తుందనే చెప్పాలి. ఇంకా వీళ్ళు దాన్నే పట్టుకుని లాగుతానే ఉన్నారనమాట. ఎందుకంటే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ అయితే నాకైతే కనిపించట్లేదు, లేదు కూడా. ఇది నా గట్ ఫీలింగ్, నా సిక్స్త్ సెన్స్ నాకైతే చెప్తుంది. సినిమాలో అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఒక రౌండ్ అయితే మనల్ని అయితే వేసుకుంటారు సినిమాకి వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇవన్నీ పక్కకు దోసేసి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మంచిదే, వెళ్ళిన ఆడియన్స్కి పండగ అయితే జరిగిద్ది. అసలు యాక్చువల్గా నాకు కొద్దిగా కోపం ఎందుకు వచ్చిందంటే, తెలుగు ట్రైలర్ కట్ మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ ఒకసారి అయితే చూడండి. అసలు ఆ డైలాగ్సే వినపట్ల. నాకు ఎలా అనిపించిందంటే అసలు ప్రొఫెషనల్స్ వర్క్ చేసినట్టు కూడా నాకైతే అనిపించాలి ఆ ట్రైలర్ కట్కి. ముఖ్యంగా మన తెలుగు ట్రైలర్ కట్కి డైలాగ్స్ వినిపించట్లా. ఆ రేస్ బీజిఎం ఉంది కదా, అదే వినపడుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నా వినపట్ల, తీసేసి విన్నా వినపట్ల. డైలాగ్స్ అయితే ఏదో ఒక ఫుటేజ్ అయితే ఎడిట్లు చేశారు, కట్స్ అయితే చేశారు, అనిరుద్ధి గారు బీజిఎం కొట్టాడు, రిలీజ్ చేశారు, అంతే. అంతకుమించి అయితే ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదంటే అసలు ఆ సినిమాలో స్టఫే లేదు నాకు తెలిసి. అందుకే వీళ్ళు అలాంటి ట్రైలర్ కట్ని అయితే రిలీజ్ చేసి ఉంటారు. అన్నీ జస్ట్ అలా స్లో మోషన్లో వెళ్తాం, నరుగుతాం, కాలుస్తాం, హీరోయిన్కి ఒక క్లోజు, హీరోకి ఒక క్లోజు వేయటం, వెనకాల బీజిఎం ప్లే అవుతాం, అంతే. ఈ రకంగా అయితే ట్రైలర్ కట్ అయితే ఉంది. నిజంగా టోటల్లీ డిసప్పాయింటెడ్ అండి ఈ డీసీ ట్రైలర్ కట్తో. టోటల్లీ డిసప్పాయింటెడ్. టీజర్ యావరేజ్కి అయితే అనిపించింది. ట్రైలర్ కట్ని వేరే లెవెల్లో ప్రజెంట్ చేస్తారేమో అనుకున్నా, కానీ టీజర్లో 50% కూడా ట్రైలర్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది. మరి 7వ తారీఖున అంటే ఆగస్టు 7th సినిమా రిలీజు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉందో లేదో మనం అయితే సినిమాలో అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. ఈ ట్రైలర్ కట్ మీలో ఎంతమంది చూశారు, చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.